బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచు ఉండేది. అది ఎవరికి తెలియకుండా ఆయనకు ఇష్టము లేకపోయినా. కొన్నిసార్లు యేసు ప్రభు కూడా ఆయనకి ఇష్టం లేకుండా కొన్ని విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలు ఏముంటాయి, యేసు ప్రభుకి ఇష్టం లేని విషయాలు కూడా ఉంటాయి. వాటి విషయంలో ఆయన అంటున్నాడు, ఆయనకి తెలియకపోవడం అందరికీ, ఎవరికి తెలియకుండా నాకు ఇష్టము లేకపోయాను. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో శిష్యులకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తెలియకూడదు. ఎలాగనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడి మూడు దినములకు ఆయన లేచినని వారితో చెప్పారు. ఈ విషయము ప్రభు వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. అయ్యా, నేను కొన్ని రోజులు ఏమవుతాను, చనిపోతాను, ఈ విషయాల గురించి బోధిస్తున్నాడు. నేను చనిపోయిన 3 రోజుల తర్వాత నేను మళ్ళా లెగుస్తాను అన్న విషయాలు చెప్పాడు. ఇదే మాటలు మన పౌలు 1 కొరింథీయులు 15వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఆ విషయాలు రాస్తాడు. ఒకసారి మీరు ఉన్నవాళ్ళు ఒకసారి ఓపెన్ చేయండి, బైబిల్స్ ఉన్నవాళ్ళు ఆ విషయాలు చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచున్నాను, మీరు దాన్ని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు.